అర్థం అవుతాం. ఇవాళ నుంచి అస్ట్రాలజీ క్లాసుకి 2 నెలల పాటు వద్దామంటే బుద్ధి లోకంలో ఉంటున్నాం లెక్క. ఇలాగా 7 కక్షలలో మనకే ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క నేను కొన్ని కోట్ల వేల చిల్లర నేనులు మనం ఉపయోగిస్తుంటాం. అసలైనటువంటి నేను ఉంటుండగా మనం ఈ మొత్తం ప్రయత్నం ఈ 2 నెలలు 3 నెలలు ఆ నేను దగ్గరికి వెళ్ళడానికి, అసలైన నేను దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఆ నేనునే శ్రీకృష్ణుడు అనే పేరుతో పిలుస్తారు, అమ్మవారు అనే పేరుతో, శివుడు, కృష్ణుడు, మీ ఇష్టం ఏ పేరు పెట్టి చేస్తారో ఆ నేనే వాళ్ళు అక్కడి నుంచి మాట్లాడతారు. పరమ గురువులైనటువంటి వారు మాస్టర్ కే గారు, సివివి గారు, రామకృష్ణ పరమహంస వాళ్ళు, రావణ మహర్షి కానీ నేనంటే వాళ్ళు అక్కడి నుంచి మాట్లాడుతుంటారు. ఎక్కడి నుంచి వాళ్ళు నేను వేరు, మన నేను వేరు, వాళ్ళు చూసే లోకం వేరు, మనం చూసే లోకం వేరు అన్నమాట. ఒళ్ళు మండిపోతున్నప్పుడు మనం చూసే లోకం వేరు, చాలా ఆనందంగా ఉండేటప్పుడు ఈ లోకమే చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది. పెళ్ళైన కొత్తలో ఇదంతా కూడా నవవసంతంగాను, ఎండ అంతా కూడాను వెన్నెల్లగా కనిపిస్తూ ఉంటుంది. పెళ్ళంతో దెబ్బలాడినప్పుడు వెన్నెలు కూడా మండుతూ ఉండేటట్టుగా అలా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది. కాకుండా నిరంతరము నిశ్చలమైనటువంటిది ఆనందమైనటువంటి ఒక లోకం ఉంటుంది. అక్కడి నుంచి చూసేటటువంటి బుద్ధుడు గాని కృష్ణుడు గాని వాళ్ళు చూసే నేను వేరు, మనం చూసే నేను వేరు. అక్కడికి వెళ్ళటానికి ఈ ప్రయత్నం అంతా ఆ నేను దగ్గర నుంచే మనం వస్తాం. కిందకు వచ్చి మనం కూడా నేను అంటాం. ఆల్వేస్ ఏ కౌంటర్ఫీట్ ప్రూఫ్స్ దట్ దర్ ఈస్ అన్ ఒరిజినల్. మనం నేనులన్నీ కూడా కౌంటర్ఫీట్ నేనులు అనమాట, అంటే దొంగ నోట్లు లాంటివి. ఒరిజినల్ నోట్ ఉంటే తప్ప దొంగ నోట్ ఉండదు కదా అన్నాడు. ఒరిజినల్ నేను దగ్గరికి ప్రయత్నం చేయటం కోసం ఆ నేననే సూర్యుడు అనేటువంటి పేరుతో పిలుద్దాం, దాంట్లో రవి అనేటువంటి పేరుతో పిలుద్దాం. లేచిన తర్వాత ఏమిటి అనిపిస్తుంది అంటే చుట్టూ చూస్తాం. విల్ హ్యావ్ అవర్ ఓన్ ఎన్విరాన్మెంట్. ఎవడికి వాడే సార్ అన్నాడు. వచ్చేటప్పుడు ఒక్కడే వస్తాం, పోయేటప్పుడు ఒక్కడే పోతాం. పాప ఇంత పెద్ద ఆయన పోయారు, ఆయనతో పాటు మనందరం చచ్చిపోదాం అని ఎవడు పోడు అన్నాడు. చదువుతారు అన్నాడు. ఆయన కావాలంటే పూలు వేస్తారు, రథం మీద తీసుకెళ్తారు, ఇలా మోస్తారు. కావాలంటే ఈ రోడ్లన్నీ నిండిపోయేటట్టుగా జనాలు వస్తారు, గట్టిగా మంత్రాలు చదువుతారు తప్ప వాళ్ళని పంపిస్తారు తప్ప మనం కూడా వెళ్ళమన్నాడు. ఎవడి యాత్ర వాడిదే అన్నాడు. చేత ఎవరీ సర్కిల్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సర్కంఫరెన్స్ అన్నాడు పైథాగరస్. ఎవరీ సర్కిల్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సర్కంఫరెన్స్. మంత్రాలు లాంటివి క్షణం చేసుకోవాలి. అంటే మీరు మీ సర్కిల్ నాది అయి ఉండదు అన్నాడు. మీ ఎంత క్లోజ్ అయినా మీ భార్య సర్కిల్ అది కాదన్నాడు. భార్యకు మీరు కనిపించేటటువంటి వేరు, ఆ సర్కిల్ వేరు, ఈ సర్కిల్ వేరు. ఆవిడ తల్లిదండ్రులు వాళ్ళు వేరు. షీ హాస్ హర్ ఓన్ సర్కిల్. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సర్కిల్ డిఫరెంట్ అన్నమాట. సో మీ సర్కిల్ అవగానే వాట్ యూ రిఫ్లెక్ట్, వాట్ యూ హ్యావ్, దట్స్ కాల్డ్ యువర్ సర్కంఫరెన్స్. దట్స్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇంటూ ఆబ్జెక్టివిటీ. లోపల అంతరమైనటువంటి లోకములలో, భౌతికమైన లోకములోనికి కిందకి వచ్చే ముందు చుట్టూ మీరు చూసేటటువంటిది ఏదైతే మనసుతో కానీ ఇంద్రియములతో కానీ సమస్తమైనటువంటి వాటితో చూడగలిగేటటువంటిది, ఇట్స్ కాల్డ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ రిఫ్లెక్షన్. వాట్ యు రిఫ్లెక్ట్ యువర్ సెల్ఫ్ ఇంటూ అవుట్ సైడ్. నేనే రిఫ్లెక్ట్ అయి ఏకం సద్విప్రా బహుధా వదంతి అన్నాడు. ఒకదానే అనే రకముగా చిల్లరైపోతుంది. యోగో నష్ట పరంతప అన్నాడు కృష్ణుడు. అంటే యోగంలో ఉండేటట్టు నేను ఉంటాం, కానీ బయటికి చూడగానే చిల్లరైపోతాం అనమాట. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, డిఫరెంట్ పనులు నీకు కనిపిస్తాయి. యాక్చువల్గా వీళ్ళందరిలో ఉండేటటువంటి వాడు ఒకడే. మీ సాధన మీరు కరెక్ట్ అయితే వీళ్ళందరిలో ఒకడే కనిపించి అంతా ఒకటిగా ఉండడం అనేటటువంటిది, ఏకాంతం అనేటటువంటిది, ఏకాగ్రం అనేటటువంటి ఉండాలి. దానికోసం సాధన చేస్తారు పెద్దలైనటువంటి వారు. కానీ మనకి ఇంకా మనం అంత సాధనలో లేవు కాబట్టి మనకేమిటో కనిపిస్తుంది, అంతా చిల్లరైపోయి మొక్కలుగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో యూ హ్యావ్ యువర్ ఓన్ ఎన్విరాన్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్. ఆ రిఫ్లెక్షన్ అనేటటువంటి ప్రిన్సిపల్ ని మనకి మూన్ అనేటువంటి ప్రిన్సిపల్ గా చెప్తారు మనకి అస్ట్రాలజీలో. It acts your own mind. పెద్దవాళ్ళు ఎవరి మైండ్ అంటారు అంటే వాళ్ళ మైండ్ ఉండదు అనమాట. మనకి ఎవ్రీథింగ్ కన్సర్న్ విత్ మైండ్. పొద్దున్న లేచి దాంతోనే కొట్టుకుంటూ ఉంటాం, దాంతోనే కళలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటాయి. మైండ్ గురించి మనం విపులంగా చదువుకుంటాం. మనకి ఎన్ని మైండ్లు ఉంటాయి మన దగ్గర? 64 మైండ్లు ఉంటాయంటాడు. ఎవ్రీవన్ పాసెస్ త్రూ వన్ మైండ్ టు అనదర్ మైండ్. A change occurs every time. సో చూస్తాం, మనం లోపల చదువుతాం,
మూన్ గురించి బోర్డు చదువుతాం, ఎందుకంటే దాని మీదే జ్యోతిష్ శాస్త్రంలో ఉండేటువంటి ప్రిడిక్టివ్ అస్ట్రాలజీ అంతా కూడా దాని డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇట్స్ ఆల్ ఫాల్స్, బట్ స్టిల్ ఇట్స్ రియల్. ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఈస్ రియల్, ఇట్ ఈస్ రియల్, అండ్ దెన్ యూ హ్యావ్ టు గెట్ న్యూట్రలైజ్డ్ అవుట్ ఆఫ్ ఇట్. సో మీరు రిఫ్లెక్ట్ అయ్యేటటువంటిదంతా కూడా మనస్సు అనేటటువంటి